హలో నేను మిస్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి కంటే ముందు సంక్రాంతి లాంటి పండగ వచ్చింది. ఎగ్జాక్ట్గా 4వ తారీఖున భోగాపురం ఎయిర్పోర్ట్లో విమానం దిగింది. ఆ విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు ఎంపీగా ఉన్నట్టు అప్పలనాయుడు తదితరులు ల్యాండ్ అయ్యారు. అంటే మొట్టమొదటిసారిగా భోగాపురం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినటువంటి విమానం ఎయిర్ ఇండియా విమానంలో వాళ్ళు దిగారు. అది సక్సెస్ అయింది. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆధునిక సౌకర్యాలతో నిర్మించినటువంటి ఎయిర్పోర్ట్. అది ఎక్కడా లేనటువంటి టెక్నాలజీని అక్కడ పొందుపరిచారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వించదగ్గ పరిణామం. భోగాపురం జూన్లో అఫీషియల్గా ఎయిర్ కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. ఫస్ట్ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ 4 ఉన్నాయి. తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇప్పుడు గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇవి 4 ప్రస్తుతం ఉన్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఇండియాలో ఏ ఎయిర్పోర్టుకు లేనంత సౌకర్యాలు అక్కడ ఉన్నాయి. టెక్నాలజీ కూడా అక్కడ ఉంది. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఉత్తరాంధ్ర ప్రజలకు ఒక మణిహారం. అది దాన్ని మేము నిర్మించామని తెలుగుదేశం పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ ఖాతాలో వేసుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడు చేయడం అనేది హైలైట్. యాక్చువల్గా 2014-2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్కి ప్రణాళికలు రచించారు. దాని ఇంప్లిమెంటేషన్కి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కొంతవరకు చేశారు. దాన్ని ప్రజావేదిక కూల్చివేసిన విధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ని కూల్చలేదు. ఆయన దాదాపు 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానని చెప్పి చెప్తూ ఉన్నారు. జిఎంఆర్ కంపెనీ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని నిర్మించింది. ఎయిర్పోర్ట్స్ని నిర్మించడంలో జిఎంఆర్ బాగా అనుభవం కలిగినటువంటి సంస్థ. ఆ సంస్థ నిర్మించింది. దాదాపు 40 ఏళ్లకు దీనికి లీజు ఇచ్చారు. మరో 20 ఏళ్ళు ఎక్స్టెండ్ చేసుకున్నటువంటి వెసులుబాటును కూడా ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అంగీకరించింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తాను గతంలో నిధులను విడుదల చేశాను కాబట్టి అది నా క్రెడిట్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. గతంలో గూగుల్ AI సెంటర్ వైజాగ్లో వచ్చింది. దాదాపు 1,40,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. అది తామే తీసుకొచ్చామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. గతంలో తాను చేసినటువంటి ప్రయత్నం ఇప్పుడు ఫలించింది చంద్రబాబు గారి టైంలో అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంతకుముందు ఈ గూగుల్ డేటా సెంటర్ అనౌన్స్ అయిన తర్వాత టెంటేటివ్గా అఫీషియల్గా అనౌన్స్ కాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది బయటకు వచ్చేసి అది వేర్ హౌసింగు, అదొక గోడౌను, దానివల్ల ఉద్యోగాలు రావు, ఇలాంటి కామెంట్స్ చేశారు. ఆ వారం రోజులు ఆ కామెంట్స్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు స్క్రీన్ మీదకి వచ్చారు. ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి అది తానే తీసుకొచ్చాను, తనదే క్రెడిట్ అని చెప్పి చెప్పారు. దాంతో అప్పటి వరకు జరిగిన ప్రచారం ఒక్కసారిగా గప్చిప్ అయిపోయింది. సేమ్ అలాగే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కూడా జరుగుతుంది. భోగాపురం విమానాశ్రయం అనేది వైబుల్ కాదు. ఆల్రెడీ విశాఖ విమానాశ్రయం ఖాళీగా ఉంది, ఈగలు తోలుకుంటుంది. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరికి కావాలి అనేటువంటి ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలామంది ఇప్పటి వరకు గత 4-5 రోజుల నుంచి చేస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒక ట్వీట్ చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్లో ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఆ సక్సెస్ చేసినటువంటి వాళ్ళకు అభినందనలు, జిఎంఆర్కి అభినందనలు, ఇది తన క్రెడిట్ అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గొంతుల్లో వెలక్కాయ పడినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ 4 ఉన్నాయి. ఈ 4కి సంబంధించి వైబిలిటీ బాగుంటుంది, ఎయిర్ ఫ్రీక్వెన్సీ బాగుంటుంది అని చెప్పి అంచనా వేసి రాబోయేటువంటి 40 సంవత్సరాలు కూడా దానికి లీజుకి తీసుకొని రన్ చేయడానికి జిఎంఆర్ లాంటి సంస్థ ముందుకు వస్తే అసలు అక్కడ ఎయిర్ ఫ్రీక్వెన్సీ ఉండదు, విమానాలన్నీ ఖాళీగా ఉన్నాయి, విమానాశ్రయాలు ఖాళీగా ఉన్నాయి, ఈగలు తోలుకుంటాయని ప్రచారం చేస్తున్నారు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ క్రెడిట్ తెలుగుదేశం పార్టీకి దక్కుతుందా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందా అనేటువంటి ఒక చర్చ రాజకీయ వర్గాల్లో బయలుదేరింది. భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి ప్రణాళికలు రచించడం దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇప్పుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నట్టు రామ్మోహన్ నాయుడు గారు యుద్ధ ప్రాతిపదికన దాన్ని
పూర్తి చేయడానికి నిధులను విడుదల చేయడంతో పాటు పర్యవేక్షించారు. ఆ క్రమంలో భోగాపురం ఎయిర్పోర్టు అనుకున్నటువంటి సమయానికి పూర్తయింది. ఇప్పుడు ట్రయల్ రన్ సక్సెస్ అయింది. రాబోయేటువంటి రోజుల్లో మరొక 4 నెలల్లో అఫీషియల్గా లాంచ్ చేసి అక్కడి నుంచి కార్యక్రమాలను పూర్తి చేయబోతున్నారు. అంతేకాదు విశాఖ పోర్టుకి దీన్ని అనుసంధానం చేసేటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతుంది. దీనికి అడిషనల్గా రాబోయేటువంటి రోజుల్లో అక్కడ విమానాల సర్వీస్ సెంటర్ను కూడా పెట్టాలనేటువంటి ఒక ప్లాన్ కూడా చేస్తూ ఉంది ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం. దాంతోపాటు ఏవియేషన్ యూనివర్సిటీని, ప్రపంచంలో ఏవియేషన్ యూనివర్సిటీ అనేది ఎక్కడా కూడా అన్ని కోర్సులు ఉండేది ఎక్కడా లేదు. అలాంటి యూనివర్సిటీని అక్కడ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో మాన్సాస్ ట్రస్ట్ నుంచి 140 ఎకరాలు విరాళంగా ప్రకటించిన తర్వాత అశోక్ గజపతిరాజు గారు యూనివర్సిటీని పెట్టాలని నిర్ణయించారు. ఆయా దేశాల్లో ఉండేటువంటి కోర్సులన్నింటినీ ఒక చోట పొందుపరిచి ఒక చోట డిజైన్ చేసి అక్కడ విద్యార్థులకి కోర్సును అందించాలి, విమానాశ్రయానికి అవసరమైనటువంటి వర్క్ ఫోర్స్ని తయారు చేయాలనేటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే ప్రపంచానికే మొత్తం సర్వీసులు, విమాన సర్వీసులకు సంబంధించిన ఎయిర్పోర్ట్లు కానీ, లేదంటే ఎయిర్పోర్ట్ క్రూజ్ టీమ్ కానీ, లేదంటే ఇంజనీర్స్ కానీ, వీళ్ళందరినీ తయారు చేసేటువంటి ఒక ప్రక్రియని, ఒక కేంద్రాన్ని అక్కడ తయారు చేయబోతుంది ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం యొక్క విజన్ అది. ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా లండన్ నుంచి ఈ ట్రయల్ రన్ సక్సెస్ కావడాన్ని అభినందిస్తూ ఆయన ట్వీట్ కూడా చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి కూడా ట్వీట్ చేశారు. సో క్రెడిట్ ఎవరికి ఇవ్వాలనేది ఇక మీ ఇష్టం. దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ నేను చదివి వినిపిస్తాను. భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి దాని స్పెషలైజేషన్ ఏంటి, దాని ప్రత్యేకతలు ఏంటి అనేది చూద్దాం. విమానాశ్రయం ట్రయల్ రన్ ఢిల్లీ నుంచి తొలి వాణిజ్య విమానం, అందులో కేంద్ర మంత్రి రామ్మోహన్ పలువురు ప్రముఖులు వచ్చారు. రికార్డు సమయంలో పనులు 96% పూర్తయినాయి. ఇప్పటికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం రికార్డు సమయంలో పూర్తి కాబోతుంది. ప్రస్తుతం 96% సిద్ధమైంది. ఉదయం తొలి వాణిజ్య విమానం ట్రయల్ రన్ రానుంది. అందులో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు వచ్చారు. మరో 2 నెలల్లో అన్ని పనులు పూర్తి చేసుకొని జూన్లో ప్రారంభోత్సవం సిద్ధం చేస్తామని జిఎంఆర్ ఎయిర్పోర్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్ రావు వెల్లడించారు. భోగాపురం విమానాశ్రయాన్ని విలేకరులకు చూపించి నిర్మాణ వివరాలు తెలియజేశారు. భోగాపురం విమానాశ్రయాన్ని 3 దశల్లో పూర్తి చేశారు. మొదటి దశ నిర్మాణం ఇప్పుడు పూర్తయింది. ప్రస్తుతం ఏడాదికి 6 మిలియన్ల ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు సమకూరుస్తున్నారు. అంటే 60 లక్షలు సుమారుగా. 3వ దశ పూర్తయ్యేసరికి 48 మిలియన్ల ప్రయాణికులకు అవసరమైన వసతులు కల్పిస్తారు. ఈ విమానాశ్రయాన్ని నిర్వహించడానికి జిఎంఆర్తో 40 ఏళ్లకు ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత మరో 20 ఏళ్ళు కాంట్రాక్ట్ పొడిగిస్తామని విమానాశ్రయానికి కేటాయించిన భూమిలో 1.3 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వి రన్వే భవన నిర్మాణానికి అనుగుణంగా భూమిని సదును చేశారు. ఇది ఈ ప్రాజెక్టులో అత్యంత క్లిష్టమైన పనిగా ప్రభాకర్ రావు పేర్కొన్నారు. నిర్మాణానికి రోజు 5,000 మంది కార్మికులు 24/7 పనిచేస్తున్నారు. వారిలో 3,000 మంది అక్కడే బస ఉంటున్నారు. ఇప్పటి వరకు 35 మిలియన్ల పని గంటలు పూర్తి చేశారు. ఒక్క ప్రమాదం కూడా ఇంతవరకు జరగకపోవడం గమనార్హం. ఒక్క ప్రమాదం కూడా జరగకుండా ఈ భోగాపురం విమానాశ్రయాన్ని జిఎంఆర్ పూర్తి చేసింది. ఇది ఒక రికార్డు, ఓల్డ్ రికార్డు. తెలుగుదనం ఉట్టుపడేలా భోగాపురం విమానాశ్రయంలో దిగగానే ఇది ఆంధ్రప్రదేశ్ కళల కాణాచి అని తెలిసేలా నిర్మాణం చేస్తున్నారు. దీనికి అల్లూరి సీతారామరాజు పేరు పెడుతున్నారు. విమానాశ్రయం ముందు ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా విశాఖ జిల్లా ఏటికొప్పాక బొమ్మలకు ప్రసిద్ధి కావడంతో 19 మీటర్ల ఎత్తున ఆ బొమ్మలు పెట్టున్నారు. విమానాశ్రయంలో ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ను లేజర్ టెక్నాలజీతో కట్ చేసి సంక్రాంతి ముగ్గుల డిజైన్తో వేశారు. అదేవిధంగా పైకప్పునకు కూడా తిలిగిళ్ల ముందు కనిపించే ముగ్గుల్లా డిజైన్ చేశారు. టెర్మినల్ భవనంలో 120 మీటర్ల వెడల్పు, 6 మీటర్ల ఎత్తున డిజిటల్ స్క్రీన్లు పెట్టి వాటిపై కూచిపూడితో సహా తెలుగు కళలన్నింటినీ డిస్ప్లే అయ్యేలా చేయనున్నారు. కుదురు గాలులు వచ్చినా, అలాంటి గాలులు వచ్చినా కానీ ఏమాత్రం విమానాశ్రయం దెబ్బతినకుండా దాదాపు 275 కిలోమీటర్ల వేగంతో గాలి వీచినా కానీ తట్టుకునేలా టెర్మినల్ భవనము, అందుకు తగిన అద్దాలను బిగించారు. గంటకు 295 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా తట్టుకుని నిలబడేలా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ నిర్మాణం చేపట్టారు. సొంతంగా విద్యుత్ తయారు చేసుకునేందుకు 5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టారు. జనాలను బట్టి ఆటోమేటిక్గా సర్దుబాటు చేసుకునేలా ఏసీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రన్వే పొడవు 3.8 కిలోమీటర్లు, అంటే 3 కిలోమీటర్ల 800 మీటర్లు. పక్కనే
ట్యాక్సీ ట్రాక్ మరో 3 కిలోమీటర్ల పొడవు నిర్మించారు. ఇప్పుడు గంటకు 10 నుంచి 12 విమానాలు రాకపోకలు సాధించే అవకాశం ఉంది ప్రస్తుతం. అయితే ఏప్రిల్లో 7 బ్రిడ్జిలు 12 ట్యాక్సీ ఛానళ్లు నిర్మించారు. వైసీపీ హయాంలో నిర్లక్ష్యం. 2019 ఫిబ్రవరి 14 అప్పటి సీఎం చంద్రబాబు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సో 2019లోనే శంకుస్థాపన చేశారు చంద్రబాబు గారు. ప్రాథమిక పనులు జరుగుతుండగా రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. వైసీపీ అధికారంలో రావడంతో ఎయిర్పోర్ట్ నిర్మాణంపై ప్రభావం పడింది. పనులు నత్తనాటికి సాగాయి. వైసీపీ అధికారంలో ఉన్న తొలి 4 నెలల్లో నిర్లక్ష్యం కొనసాగింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని భావించి 2023 మే 3న మరోసారి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి జగన్ శంకుస్థాపన చేశారు. కానీ పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. 20 నుంచి 26% మాత్రమే పనులు చేశారు. కూటమి రాకతో మోక్షం. 2024 జూన్లో ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో భోగాపురం పోర్టుకు మళ్లీ మోక్షం లభించింది. ఎన్డీఏలో సైతం టీడీపీ కీలక భాగస్వామ్యం మారింది. పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరపు రామ్మోహన్ నాయుడు అయ్యారు. ఇదే సమయంలో సీఎం చంద్రబాబు ప్రాధాన్య ప్రాజెక్టుగా భోగాపురం విమానాశ్రయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎయిర్పోర్టుకు సంబంధించి 2,200 ఎకరాల్లో పనులు దాదాపు కొలిక్కి వచ్చాయి. ఇంకొక వైపు రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలో 500 ఎకరాల్లో అభివృద్ధి నిమిత్తం ప్రభుత్వం రిజర్వ్ భూమిగా ఉంచింది. దాన్ని పర్యాటక ఇతరత్ర అవసరాల కోసం వినియోగించబోతుంది. ఇది ఫ్లయింగ్ ఫిష్ అవుట్. ఇది వరల్డ్ రికార్డు. ఫ్లయింగ్ ఫిష్ అవుట్. వాటర్ అక్కడ ప్రపంచంలో ఏ విమానాశ్రయాల్లోనూ పైకప్పు భూమిని తాకేలా నిర్మించలేదు. భోగాపురంలో మాత్రం వాటికి భిన్నంగా నిర్మించారు. సముద్రంలో నుంచి పైకి ఎగురుతున్నటువంటి డాల్ఫిన్ తిరిగి నేలను తాకినప్పుడు ఎలా ఉంటుందో ఆ నిర్మాణంలో ఫ్లయింగ్ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ ఆకారంలో నిర్మించారు. ఈ టెర్మినల్లో ఒక్కో స్తంభం ఎత్తు 18 మీటర్లు. భవనం విస్తీర్ణం 78,000 చదరపు మీటర్లు. అందులో 22 చెకింగ్ కౌంటర్లు, 18 సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాపింగ్ పాయింట్లు పెట్టారు. అధునాతన టెక్నాలజీతో ఇవన్నీ పనిచేస్తాయి. ఆటోమేటిక్ బోర్డింగ్ పాస్, బ్యాగేజ్ ట్యాగ్ వస్తాయి. ప్రతి లగేజీ బ్యాగ్ లోపల 6 కిలోమీటర్ల పరిధిలో పరీక్షలు పూర్తిగా చేసుకుని గమ్యం చేరుతుంది. అన్ని ప్యాసింజర్ ఫ్రెండ్లీగా రూపొందించారు. సో ఇది వరల్డ్ రికార్డ్. ఇది ఫ్లయింగ్ ఫిష్ అవుట్ ఆఫ్ ఇది. సో ఇచ్చిన మాట ప్రకారమే చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ని ప్రారంభించారు ఎన్నికల్లో ఇచ్చిన దాని ప్రకారం. కాబట్టి ఇప్పుడు మొత్తం హిస్టరీ నేను చెప్పాను. ఎవరి క్రెడిట్ ఇది అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.